మార్చి 5న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోను, మార్చి 10న గుంటూరులోను జరగనున్న రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎం నాయకత్వానికి ఇచ్చిన హామీలను అమలుపరచకపోగా, ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కమిటీ సూచనలు కూడా అమలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు అప్పగించే రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను చేస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా శ్రీకాకుళం జిల్లా కమిటీ కన్వీనర్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా కేంద్ర పాలనకు అనుగుణంగానే ఉందని విమర్శించారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వాణిజ్య పంటల ధరలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం శ్రీకాకుళంలోని సుందరయ్య భవనంలో కన్వీనర్ తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సంఘాలు పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని వారు కోరారు.